మనకి తెలియకుండానే వేధించే అనేక రోగాలను నయం చేసుకోవాలి అంటే దివ్యమైనటువంటి చిట్కాని ఇప్పుడు చెప్తాను. జాగ్రత్తగా వినండి, పాటించండి. ఎన్ని టెస్టులు చేయించుకున్నా, ఎన్ని వైద్యాలయాలు తిరిగినా, ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కూడా మీకు నయం కానటువంటి ఎన్నో రోగాలను నయం చేసే దివ్యమైన చిట్కా ఇది. జై శ్రీరామ్. అందరికీ నమస్కారము. నేను ప్రదీప్ వానపల్లి. ముందుగా మా తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను. గుంట గలగరాకు ఇది దొరకని ప్రదేశం ఇంచుమించు ఉండదు అని చెప్పాలి. పొలాల గట్లపైన, ఖాళీ ప్రదేశాల్లో, చెరువు గట్లపైన, తేమగా ఉండేటువంటి ప్రదేశాల్లో ఎక్కడ చూసినా సరే ఖచ్చితంగా దొరికేటువంటి గుంట గలగర, దీన్నే భృంగరాజ్ అని కూడా అంటారు. దీనిని పచ్చిది సేకరించండి. అలాగే తెప్పతీగ, గుడుచి అంటారు. ఎంతో దివ్యమైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి ఈ గుడుచి, అది ఆకు కాకుండా తీగను సేకరించండి, పచ్చిది మాత్రమే. ఇది కూడా చాలా ఖాళీ ప్రదేశాల్లో, అలాగే పాడుబడిపోయిన భవనాల్లో కూడా, లేదంటే వినియోగించకుండా ఉంచేసినటువంటి ఖాళీ ప్రదేశాల్లో కూడా పుష్కలంగా పెరిగేటువంటి దివ్యమైన ఔషధం గుడుచి అంటే తిప్పతీగ. పచ్చిది సేకరించండి. రెండింటిని సేకరించి దంచి రసాన్ని తీయండి. 15 మిల్లీలీటర్ల గుంట గరగరాకు రసాన్ని, అలాగే 15 మిల్లీలీటర్ల తిప్పతీగ రసాన్ని కూడా బాగా కలపండి. అంటే రెండు కలిపి 30 మిల్లీలీటర్లు, 30 ml అవుతుంది. దీనిని గనక ప్రతిరోజు ఉదయం ఒక మోతాదు, అలాగే సాయంత్రం ఒక మోతాదుగా పరగడుపున సేవించి మంచినీళ్లు తాగండి. ఈ విధంగా క్రమం తప్పకుండా మీరు సేవిస్తూ ఉంటే అద్భుతంగా మీ శరీరంలో మీకు తెలియకుండా వేధించేటువంటి అనేక రోగాలు నయమయ్యే అవకాశం ఉంటుంది. ఇలా ఒక నెల రోజుల పాటు చేస్తే మీ ఆరోగ్య సమస్యలు క్రమక్రమంగా తగ్గడాన్ని, ఆరోగ్యం మెరుగుపడడాన్ని మీరే గమనిస్తారు. ఎంత సులువు, రూపాయి కూడా ఖర్చుండదు. తెలిసిన పెద్దలను అడిగితే వాటిని మీకు దగ్గరుండి మరీ చూపిస్తారు. సులువుగా జీర్ణమయ్యే, సాత్వికంగా తేలికపాటి ఆహార పదార్థాలను, శుచిగా శుభ్రంగా ఉండే ఆహారాలను స్వీకరించండి. ఆరోగ్యంగా కలకాలం జీవించండి. ఈ సులువైన విలువైన చిట్కాని 10 మందికి షేర్ చేయండి. అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలని కోరుకుందాం. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. ధన్యవాదాలు.